హుస్నాబాద్లో 40 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్ జర్నలిస్టుల పట్టాలు పంపిణీ చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన జర్నలిస్టులు, ఇళ్ల పట్టాలు పొందుతున్న జర్నలిస్టులకి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, ఆర్డీఓ రామూర్తి, ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చితారి పద్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ప్రక్రియ ప్రారంభించాలనే సందర్భంగా కోరుతా ఉన్నాను. వాళ్ళు కూడా జర్నలిస్టుకి సంబంధించి అజయ్ గారు చెప్పినట్టుగా, తిప్పుదని చెప్పినట్టుగా మీరు కూడా 30 ఏళ్ళ ఇండస్ట్రీ అయితే మేము కూడా 30 ఏళ్ళ ఇండస్ట్రీ దాటలేదు. మాది కూడా పొలిటికల్ దాంట్లో మీ అందరి సహకారంతో ఎలా రాజకీయంగా ఎదగగలిగిన అటు పోలీసు కానీ ప్రెస్ సహకారం లేకపోతే ఏ పొలిటీషియన్ కూడా ముందుకు పోవడం అనేటువంటిది కష్టం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ యొక్క ఇళ్ల పట్టాలు పొందుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా ఆకాంక్ష, నేను మన హైదరాబాద్లో మీటింగ్లో కూడా చెప్పిన, గ్రామీణ ప్రాంతాల విలేకరులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం దాన్ని సానుకూలంగా తీసుకొని నేను నా శక్తి మేరకు నేను ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ లోక్సభకు సంబంధించిన ఏరియాలో అక్కడ ఉండబడేటువంటి స్థానిక నాయకుల సహకారం, అధికారుల సహకారం తీసుకొని ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇప్పించే విధంగా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. అందుకు మీరంతా కూడా సహకరించాల్సిందే కోరుతాను. ఇది నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా ఇంకో కొన్ని అంశాలు మిగిలి ఉండొచ్చు. ఆ అంశాలకు సంబంధించి కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ముందుగా ఏ అంశమైనా సామధాన భేద దండ అన్నట్టుగా కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే దాన్ని కూడా సామరస్యంగా పరిష్కరించి ప్రజాస్వామ్యంలో మీకుండే బాధ్యత నిర్వహించి మేము దాన్ని నిర్వహించే విధంగా మాకు ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. రాగానే ఏం చెప్పకుండా అడగకుండా దబిల్ అని చెప్పడం కూడా దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి కొంత బిఫోర్ గోయింగ్ నెగటివ్ ప్లీజ్ అలర్ట్ మమ్మల్ని అందరినీ కూడా ఆ అంశం మీ సమస్య ప్రజా సమస్య ఉంది మీరు పరిష్కరించమని చెప్పండి. చెప్పినాక మా దృష్టికి కొన్ని రాకపోవచ్చు, ఎందుకంటే పని ఒత్తిడి వలన లేకపోతే ఇంకో ఇతరాత్ర సమస్య దృష్టికి వచ్చినాయని కూడా ప్రోయాక్ట్గా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యతతో మీ అందరి బాధ్యత కూడా ఉంది. అందుకే నేను ఏదైనా ప్రతిపాదనలోనే చెప్తాను. ఎందుకంటే ప్రతిపాదనలు చెప్పినప్పుడు ఒకరో తమను ఆగిపోయి లేట్ అయినా కూడా విమర్శలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. పని శాంక్షన్ అయిన తర్వాతనే పని ప్రారంభించడానికి కొరకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రక్రియ చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో కొంత ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించి ఆ ప్రాజెక్టు నిర్మాణం గౌరవెల్లి కావచ్చు, దేవాదులు కావచ్చు, ఎఫ్ఎఫ్సి ఫేజ్ 1 ఫేజ్ 2 కావచ్చు. ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరానికి ఏ ఊళ్ళో ఎన్ని ఎకరాలు పడుతుంది అనేటువంటి మ్యాపింగ్ చేసుకున్నాం. దాని ప్రకారంగా అది కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియ తీసుకుంటాం. రెండవది, వ్యవసాయం పెరిగిన తర్వాత ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడాలి, దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలి. వీటన్నిటితో పాటు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యంతో పాటుగా క్రీడలు ఉండాలి, విద్య ఉండాలి, టూరిజం సంబంధించి కొంత రిలాక్స్ ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకొని ఈ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గం ఉండడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. దానికి కూడా మీ అందరూ సహకారం కావాలి. తప్పకుండా ఇప్పటికీ కొన్ని యాక్టివిటీస్ పొద్దున ఎడ్యుకేషన్ పరంగా, మెడికల్ పరంగా, క్రీడల పరంగా, ఉపాధి పరంగా కొన్ని కార్యక్రమాలు ప్రోగ్రెస్లు ఉన్నాయి. వాటన్నిటిని మనం తప్పకుండా అందరం కలిసి ఎగ్జిక్యూట్ చేసుకుందాం. నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా, ఎందుకంటే పత్రికలకు సంబంధించి మా కుటుంబంతో కూడా కొంత సంబంధం ఉంది కాబట్టి మీరంతా మీ వాడిగానే భావించుకొని మేము అందరం కలిసి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు సహకరించాల్సింది కోరుతాను. నేనైతే నాకు తప్పకుండా ఆకాంక్ష 100% నేను పార్లమెంటుకు సంబంధించి పార్టీ పరంగా ఇన్ఛార్జ్ ఉన్నా, లేకపోతే నేను ఇక్కడ పుట్టిన బిడ్డగా ఈ లోక్సభ ఏరియాలో కాన్స్టిట్యూన్సీ టాప్ ప్రయారిటీ అన్ని మండలాల్లో కూడా నేను ఇక్కడే ఆర్టీఓ గారు చెప్తా ఉన్నాను. కోహెడకు సంబంధించి కావచ్చు, లేకపోతే అంకరపేటకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తూనే సైదాపూర్ మిగతా ఆర్డీఓలకు కూడా మీరే హెడ్ క్వార్టర్ లీడ్ ఆర్డీఓ నేను అదే చెప్తాను. 3 కలెక్టర్లు, 4 ఆర్డీఓలు, 3 సిపిలు, 4 ఏసీపీలు, రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఒక కాన్స్టిట్యూన్సీ 4 ఆర్డీఓ, 4 ఏసీపీలు ఉంటున్నారు.
ముగ్గురు సిపిలు, ముగ్గురు కలెక్టర్. లేదా ప్రాబ్లం అవుతుంది. ఒక మెసేజ్ చెప్పాలంటే అందుకే వాళ్ళందరికీ నేను కొంత ఈ 6 నెలల సిస్టమ్ పెట్టుకోలేదు. నేను నా ఆలోచన ఏంటంటే పొద్దున 6 గంటలకు ఆ కన్సర్న్ టీమ్స్ అందరికీ SMS వెళ్ళిపోతుంది. ఈ రోజు ఏంటి మీరు ఏం చేయాలి, ఎట్లా పని ఏమున్నది అనేది కొంత అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా కలెక్టర్ శుభ సందర్భంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తదుపరి ప్రక్రియకి సంబంధించి ముందు ఇవాళ పండుగ ఇవాళ సంతోషంగా ఉంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ టైం పాలసీ మారింది. డబుల్ బెడ్రూమ్ పాలసీ లేదు, ఇందిరమ్మ పాలసీలో కూడా ట్రాన్స్పరెంట్గా సర్వే జరుగుతూ ఉంది. నేను కానీ ఇంకోరని ఇల్లు ఇప్పించాలనుకోలేదు, ఇంకే నాయకుడు అనుకున్నా మేము స్వయంగా ఇల్లు ఇప్పించడానికి లేదు. ఇది కూడా మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పారదర్శకంగా ప్రజల ముందరనే పబ్లిక్ డొమైన్లో వీళ్ళకు ఎవరో ఎలిజిబిలిటీ అనే దాని మీద చేయాలనేటువంటి ఆలోచన డిసిషన్ తీసుకున్నాం. సో అందుకే డిజిటల్ సర్వే జరుగుతుంది. లిస్టు ఎలిజిబిలిటీని అందరూ లిస్టు పెట్టి ఎవరు ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. సపోజ్ 3,500 లేదా 7,000 ఇస్తారు ఆ కాన్సెప్ట్ సరిపోవు కదా. సో ఆ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇద్దాం అనేదాన్ని కూడా అక్కడనే లోకల్ డిసైడ్ చేసినట్టుగా ట్రాన్స్పరెంట్ పాలసీ చేస్తాను. మీరు అంతా కూడా అప్రిషియేట్ చేయాలి. నిన్న మాకు అది మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చేద్దాం కానీ ఇతరత్ర ఎట్లా 10 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాం పొలిటికల్గా. ఇది మాత్రం మీ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.